ఏంటి బాగా ఉప్పొంగిపోతున్నావు? అర్థం కాలేదు మేడం. అదే తారక్ సార్ని చూడగానే నీకు కాళ్ళు నేల మీద నిలబడ్డం లేదే? అలా ఏం లేదు మేడం, జస్ట్ సెల్ఫీ దిగానంతే. చూపించు. అరే డిలీట్ చేస్తున్నారేంటి? చాలా ఇష్టంతో దిగాను. రాసుకు పోసుకుని ఫోటోలు దిగితే చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావా? నేను ఆయనకి పెద్ద ఫ్యాన్ని మేడం. ఫోటో దిగితే తప్పేంటి? ఫ్యాన్ లేదు, కూలర్ లేదు. అయ్యో మేడం, ఎందుకన్నే డిలీట్ చేస్తున్నారు? అయినా నేను ఆయనతో ఫొటోస్ దిగితే మీకేంటి? ఎందుకు ఇలా చేస్తున్నారు? ఎందుకా? ఇదిగో చూడు, ఇది ఆయన కట్టింది. తారక్ సార్ నా భర్త. మా ఆయన ముందు ఫోజులిస్తే నాకెలా ఉంటుంది చెప్పు? అయ్యో ఏమనుకోకండి మేడం, నేను క్యాజువల్గా దిగానంతే. ఇంకెప్పుడు ఆయన్ని కలిసి కాలక్షేపం చెయ్యాలని చూడకు. ఓకే మేడం. నిలవేణి, నిలవేణి, ఎక్స్క్యూజ్ మీ. ఏంటి ఆ అమ్మాయి అంత సీరియస్గా వెళ్తుంది? ఏం లేదు సార్, అప్పచెప్పిన పనిని మాత్రం జాగ్రత్తగా చేసుకోమని చెప్తున్నాను. చూస్తుంటే అలా లేదే, ఆ అమ్మాయిని ఏదో తిట్టినట్టు అనిపిస్తుంది. అది మీరు చూసేశారా? లేకపోతే మీతో ఫోజులు ఇచ్చుకుంటూ ఫోటో దిగుతుందా అది? హలో మేడం, మిమ్మల్ని అడుగుతున్నాను. అయ్యో అలా ఏం లేదు సార్, తనతో క్యాజువల్గా మాట్లాడాను అంతే. క్యాజువల్గానా? మరి తాళి ఎందుకు బయటికి తీసి చూపించావు? ఆయన ఇది కూడా చూసేశారా? ఇప్పుడేం చెప్పాలి, ఎలా మేనేజ్ చేయాలి? చెప్పు నిలవేణి, ఏమైంది? నువ్వు సామాన్యంగా అయితే తాళి బయటికి తీసి చూపించావు. ఏం లేదు సార్, దానికి పెళ్లి చేసుకోవాలని ఉబలాటంగా ఉందంట. పెళ్లి చేసుకుంటే నల్లపూసలు వేసుకోవాలా, తాళిబొట్టు వేసుకోవాలా, లేదంటే పసుపు కొమ్ముతో అడ్జస్ట్ అవ్వచ్చా అని అడుగుతుంది. దానికి నువ్వేమన్నావు? ఎన్ని వేసుకున్నా ముందు మనసులో మొగుడంటే ఇష్టం ఉండాలని చెప్పాను సార్. కరెక్ట్, బాగా చెప్పావు. చెప్పడం వరకే, తమరు మాత్రం అస్సలు పాటించరు. ఏంటి సార్? ఏం లేదు, పద పద. మేడం, జర్మనీ నుండి తెప్పించాం మేడం. ఈ మోడల్ అరుదుగా దొరుకుతుంది. గుడ్. వీటన్నిటికి ఇన్సూరెన్స్ చేయించారు కదా? మనుషులకు కూడా చేయించాలి, ఉట్టి మిషన్లకే కాదు. మీరు నోరు మోసుకుంటారా? అనవసరంగా నోరు జారద్దు. కాదంబర్ అన్నట్టుగా ఫుల్ ఇన్సూరెన్స్ చేస్తే మంచిది. ఈ మిషన్ వల్ల యూజ్ ఏంటమ్మా? 25 మంది వర్కర్స్ ఒక రోజంతా చేసే పని ఇదొక్కటే 10 గంటల్లో చేసి పడేస్తుంది. వావ్, గ్రేట్. కానీ వీటిని ఆపరేట్ చేయడానికి ఒక టెక్నీషియన్ కూడా ఉంటారు మేడం. కరెక్ట్. ముందు ఎవరు ఆన్ చేస్తారు? ఇప్పుడు ఎందుకు ఆ డౌట్లో? అంటే ఈ మిషనా ఆ మిషనా అని అడుగుతున్నాను కాంచనా. అయ్యో,
ఈ ఓవర్ యాక్షన్ వల్ల నేను దొరికి చచ్చేలా ఉన్నాను. ఏ మిషన్ అయితే ఏంటి, మొదటిసారిగా స్విచ్ ఆన్ చేయాలి. ఈయనకి సీరియస్ విషయంలో కూడా కామెడీ లేకపోతే కష్టం అనుకుంటా. మొదటి మిషన్ ఎవరు ఆన్ చేస్తారు సార్? నేనే. మీ చేత్తో ఈ మిషన్ స్టార్ట్ చేశారు. ఈ రోజు నుండి ఈ ఫ్యాక్టరీ ఇంకా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది మేడం. థ్యాంక్ యూ. అమ్మా నీలవేణి, నీ చేతులతో రెండో మిషన్ స్టార్ట్ చేయి. వెళ్ళి దాని బటన్ నొక్కగానే చచ్చూరుకుంటా. కరెంట్ షాక్ కొట్టిన కాకిలాగా గిలగిలా కొట్టుకుంటూ వెల్లవిల్లాడుతూ నీ ప్రాణాలు పైకి పోతాయి. నువ్వు ఇంట్లో నుండి పొమ్మంటే వినట్లేదు, అందుకే నేరుగా నీ ప్రాణాలే పోయేలా ప్లాన్ చేశాను. వెళ్ళాంచే, ఇక నీకు మాకు రుణం తీరిపోతుంది. ఆన్ చేయమ్మా. నిలవేణి, ఏం ఆలోచిస్తున్నావు?